Best health packages up to 80% discount. Tirumala Diagnostics. గోధూళి ధూసరిత కోమల గోపవేశం గోపాల బాలక శతైరనుగమ్యమానం సాయంతనే ప్రతిగృహం పశుబంధనార్థం గచ్చంతమచ్యుత శిశుం ప్రణతోస్మి నిత్యం. భాగవత కథా సుధ తర్వాయి భాగంలోకి వచ్చాం. ఉద్ధవుడు గోపికలకి నచ్చజెప్పాడు, భగవంతుణ్ణి గురించిన భావాన్ని కలగజేశాడు. అంతకు ముందు వరకు కృష్ణుణ్ణి పురుషుడుగాను తమను తాము అతనికి ప్రేయసులుగాను భావిస్తున్నటువంటి గోపికలు అతడు భగవంతుడని, అతడి పట్ల తమకి ఏ భావమైతే ఉందో అది సరైనది కాదని, తమకున్న అత్యంతమైన ఆ భావాన్ని భక్తిగా మార్పు చెందించుకోవాలని తెలుసుకున్నారు. ఇదంతా జరిగిన తర్వాత ఉద్ధవుడు వారికి అర్థమయ్యేలాగా ఈ విషయాన్ని చెప్పి అక్కడి నుంచి మధురా నగరానికి తిరిగి వచ్చేసాడు. ఈ తిరిగి వచ్చిన ఇతని ఆ పరివర్తనకి కారణమైన ఉద్ధవుడికి మనసా వాచా నమస్కరించారు గోపికలు. తిరిగి వచ్చిన తర్వాత కాలంలో వ్రజంలో ఉన్ననాళ్ళు తమతో కృష్ణుడు ఎలా ఉన్నాడో, కృష్ణుడి తాలూకు చేష్టలని, అతని యొక్క బాల్యం యొక్క విశేషాలని తలుచుకుంటూ నందవ్రజంలో ఉన్నవాళ్ళు నిరంతరము సంతోషంతో ఓలలాడుతూ ఉండేవారట. ఉద్ధవుడు తిరిగి వచ్చిన తర్వాత కృష్ణుడు తను ఎవరెవరికి ఏమేమి మాటలు ఇచ్చాడో ఆ మాటలన్నీ జ్ఞాపకం చేసుకున్నాడు. కంసుడి నగరానికి అంటే మధురా నగరానికి వచ్చినప్పుడు మధురా నగర దర్శనం చేస్తుండగా కుబ్జకి ఇచ్చిన మాట ప్రకారం త్రివక్ర అయిన కుబ్జని సౌందర్యవతిగా మార్చినప్పుడు ఆమె మా ఇంటికి రమ్మని అడిగింది. ఆమెకి ఇచ్చిన మాట ప్రకారం ఉద్ధవుడిని తోడు తీసుకుని కుబ్జ తాలూకు ఇంటికి వెళ్ళాడట. కుబ్జకి నగరంలో ఉన్న పరిస్థితులు తెలుసు. అప్పుడు నవయవన మన్మథాకారంలో కనబడిన ఒక గోపాల బాలకుడు ఇప్పుడు రాజుకి పక్కనుండేవాడని, రాజకుమారుడని, అతని వల్లే ఈ రాజ్యం నడుస్తోందని, అతను సాక్షాత్ భగవత్ స్వరూపమని అవన్నీ తెలుసు. తనకిచ్చిన మాట ప్రకారం వస్తాడా రాడా అని అనుకుంటూ ఉండేది. కేవలం సైరంధ్రి అయిన తన ఇంటికి వస్తాడో రాడో అని భావించేది. ఆయన తన ఇంటికి రావడం చూసి సంభ్రమంతో లేచి ఎదురేగి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చింది. ఈమె కూడా గోపికల వలె కృష్ణుడితోటి భౌతికంగా ఆయనతోటి కలిసి ఉండాలని భావించింది. భగవంతుణ్ణి కోరవలసిన కోరిక ఏమిటో తెలీదు. ఇది సాధారణంగా మానవుల మనస్తత్వానికి అద్దం పడతారండి ఈ కుబ్జ కానీ గోపికలు కానీ. మనం సుధాముడి సంగతి విన్నాం. అతను నీతో పాటు అంటే నీ పాద సేవ చేసే భాగ్యమే నాకు కావాలి, నీ పాదాలని సేవించే వాళ్ళతో చెలిమే కావాలి, నిరంతరము నీ ధ్యానమే కావాలి అని అడిగాడు. భక్తుల లక్షణం అది. మానవ లక్షణం ఏంటంటే తాత్కాలిక ప్రయోజనాల కోసం చూడడమే మానవుల యొక్క మనస్తత్వం. శాశ్వత ప్రయోజనము ఇక ఇహానికి కాకుండా పరానికి ఆలోచించడము మానవుల వల్ల కాదు. దానికి చాలా పరిణతి కావాలి. మనం చెప్పుకునే మెచ్యూరిటీ అవసరపడుతుంది. వీళ్ళకి మెచ్యూరిటీ లేదు. ఈ భావంలో ఇక్కడే ఉండిపోతారనమాట. ఈ భావంలో ఉండిపోయిన కుబ్జకి ఆమెకి ఇచ్చిన మాట ప్రకారం ఆమెతోనే కాలక్షేపం చేశాడు. ఆ కృష్ణుడిని ఒక చోట వదిలిపెట్టి హాయిగా కూర్చుని ఆమెతోటి ఉండిపోయాడు. కొద్ది కాలం తర్వాత ఆమెకి ఇచ్చిన మాట నిలబెట్టుకుని అంతఃపురానికి, తన నగరానికి, మందిరానికి వెళ్ళిపోయాడట. తర్వాత ఏం చేశారంటే హస్తినాపురం నుంచి ఎన్నో రకాల వార్తలు వస్తూ ఉండేవి. ఇప్పుడు ఇంతకుముందు కృష్ణుడు ఉన్న ప్రాంతం ఏమిటి? రేపల్లె. అక్కడ ఏముంది? ఆవులు, ఆలమందలు. సాధారణంగా గోపాలక జనమే. వాళ్ళకి పెద్ద హడావిడి హైరాణ ఏమీ లేదు. ఆవులను తీసుకెళ్ళటం, మళ్ళీ తేవటం, వాటికి సంతానం కలగటం, పాలు తీసుకోవటం, వెన్న తీసుకోవటం, మజ్జిగ చేసుకోవటం, ఇదే వ్యవహారాలు తప్పిస్తే వాళ్ళకి రాజకీయ వ్యవహారాలు అవి ఏమీ లేవు. కానీ ఇప్పుడు ఉన్నది కృష్ణుడు మధురలో. ఇక్కడ చాలా వ్యవహారాలు ఉన్నాయి. ఈ వ్యవహారాలన్నీ రాజు తరఫున కృష్ణుడు బలరాముడే చక్కబెట్టేవాళ్ళు. నగరంలో జరిగే చిన్న పొన్న తేడాలు, చుట్టుపక్కల రాజ్యాల్లో జరిగే వ్యవహారాలు సమస్తము తెలుసుకోవాలి. రాజకీయ చతురతకి మొదలైందనమాట అంకం ఇక్కడ. అప్పుడు ఏం జరిగింది? హస్తినాపురం నుంచి వస్తున్నటువంటి రకరకాల వార్తలని వింటూ ఉండేవాడు. వాటికి చాలా ఆందోళనగా ఉండేదన్నమాట. అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవటానికి తన మేనత్త అయిన కుంతికి ధైర్యం చెప్పడానికి అక్రూరుణ్ణి హస్తినాపురానికి పంపించాలనుకున్నాడు. కుంతీదేవి శ్రీకృష్ణుడికి స్వయానా మేనత్త అని మన మొదటి భాగంలోనే చెప్పుకున్నాం కదా. అయితే ఇప్పుడు ఆవిడకి ధైర్యం చెప్పడం కోసం అక్రూరుణ్ణి పంపాలి. అందుకని ఏం చేశాడు? బలరాముడిని ఉద్ధవుడిని వెంట పెట్టుకుని అక్రూరుడి దగ్గరికి వెళ్ళాడట. చూసి అక్రూరుడు చాలా సంతోషించాడు. మొదటి రోజున అంటే మధురా నగర ప్రవేశం చేసిన రోజున మా ఇంటికి తర్వాత వస్తానన్నావు, ఇన్నాళ్లకి నా మీదే దయ కలిగింది ఆ ప్రభు అంటూ పాదాలు పట్టుకున్నాడు, కూర్చోబెట్టుకున్నాడు, కాళ్ళు కడిగి నీటిని
నెత్తి మీద చల్లుకున్నాడు. ఎంత ఆనందించాడో, నీ అంతటి వాడివి నా గృహం పావనం చేయటానికి నా దగ్గరకు వచ్చావు, ఇవాల్టితో మా ఇల్లు పుణ్యక్షేత్రం అయిపోయిందన్నాడు. అమ్మయ్య, అమితంగా ఆనందపడ్డాడనమాట. నువ్వే భగవంతుడివి, నువ్వు ఆది ఆద్యంతాలు లేనివాడివి నువ్వు అని అంటే భగవంతుడని తెలుసుకోగలిగాడు. ఎందుకంటే అతను యమునలో సాక్షాత్ భగవత్ స్వరూపాన్ని మాంసనేత్రంతో దర్శించాడు. అతను తెలుసుకోగలిగాడు. దాంతో చాలా బాగా ఆయన్ని భగవంతుడిని ప్రార్థించాడు. అప్పుడు కృష్ణుడు చిరునవ్వుతో తాను వచ్చిన పని చెప్పాడు. కృష్ణుడు ఏం చెప్పినా అక్రూరుడు చేస్తాడండి. కానీ పని మనదైనప్పుడు ఒక విధానంగా ఎలా మాట్లాడాలో కృష్ణుడు తెలియచేస్తాడు మనకి. ఏం చెప్పాడంటే, అక్రూరా, నువ్వు మాకు పినతండ్రివి, గురువువి అంటే పెద్దవాడివి, ఇక్కడికి వచ్చి ఏం చేయాలో నువ్వే కదా మాకు చెప్పేవు. తర్వాత బంధువులలో శ్రేష్ఠుడివి, మేము నీకు బిడ్డలం. నీలాంటి పూజ్యుడు, చాలా సేవింపదగిన వ్యక్తుల్లో నువ్వు ఒకడివి. నువ్వు చాలా పూజ్యుడివి. ఏ దేవతలైనా పూజిస్తే అనుగ్రహిస్తారు, కానీ నీలాంటి పుణ్యపురుషులు పూజించకపోయినా సరే అనుగ్రహిస్తారు. లోకం పట్ల మీ అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది. కాబట్టి నువ్వేం చేయాలి, నాకు ఒక చిన్న పని చేసి పెట్టమన్నాడు. నువ్వు సాధు పురుషుడివి, ఎంతో సాధువి, నిన్ను దర్శిస్తేనే పాపాలు పటాపంచలైపోతాయి. పాండురాజు చనిపోయాడు. మా మేనత్త కుంతీదేవి చిన్నపిల్లలైన కుమారులతోటి హస్తినాపురం చేరింది. ధృతరాష్ట్రుడు పిల్లల్ని రక్షిస్తాడని భావించింది, కానీ అతడు తన కొడుక్కి లొంగిపోయాడు, పుత్ర ప్రేమకి లొంగిపోయాడు. పాండవుల పట్ల ప్రేమ జాలి కూడా లేకుండా ప్రవర్తిస్తున్నారని తెలుసుకున్నాం, అలా వింటున్నాం. కాబట్టి నువ్వు హస్తినాపురానికి వెళ్ళు, అక్కడ పరిస్థితి ఏంటో తెలుసుకో. కుంతీదేవి పాండవులు సుఖంగా ఉండేందుకు ప్రయత్నం చేయి. ధృతరాష్ట్రుడు నిజంగానే మనం వింటున్నట్టుగా, అంటే మనం ఏవో రకరకాలు వింటాము, ఆ నోట ఈ నోట చేరేసరికి వార్తలు పెద్దవైపోతాయి, అది నిజమో కాదో తెలుసుకో అని చెప్పాడు. తర్వాత అక్రూరుడు హస్తినికి వెళ్ళడానికి ఏర్పాట్లు చేసుకున్నాడు, వెళ్ళాడు. ఒక రాజ్యానికి వెళ్ళినప్పుడు పద్ధతి ప్రకారం చేయవలసినట్టుగానే ముందు భీష్ముడిని, మహారాజు ధృతరాష్ట్రుడిని, పెద్దవాళ్ళని దర్శించాడనమాట. ఆ తర్వాత విదురుడు, కృపాచార్యుడు, ద్రోణుడు, కర్ణుడు అందరినీ ప్రాధాన్య క్రమంలో, కర్ణుడు అప్పుడు ఉన్నాడో లేడో మరి, ప్రాధాన్య క్రమంలో అంటే ఆ ప్రోటోకాల్ ప్రకారము పెద్ద నుంచి చిన్న దాకా అందరినీ దర్శించాడు. తర్వాత విదురుడితోటి కలిసి వెళ్ళి కుంతీదేవిని పాండవుల్ని కలిశాడు. కలిసిన తర్వాత కుంతీదేవి అక్రూరుడు అక్క అన్నయ్య చెల్లెళ్ళ వరస, వాళ్ళ కజిన్ కదా. దాంతో ఆయన చూసేసరికల్లా ఇవి దుఃఖం వచ్చింది. తన చిన్నప్పుడు తన పుట్టిల్లు, తన అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, తమ చిన్నప్పటి బాల్యం ఎంత సంతోషంగా గడిచిందో జ్ఞాపకం వచ్చి ఆమె దుఃఖపడింది కాస్త. మా వాళ్ళంతా బాగున్నారా, భోజుడు అందకుడు అందరూ కులసాగా ఉన్నారా, వసుదేవుడు వాళ్ళు బాగున్నారా అని అందరిని గురించి అడిగింది అనమాట. కృష్ణుడు నా పిల్లల గురించి తెలుసుకుంటున్నాడా, నా బిడ్డల్ని తలుచుకుంటున్నాడా కృష్ణుడు అని అడిగింది. అడిగి, నేను పట్టమహేషిని, ఒకనాడు భర్తను పోగొట్టుకుని ఇలా అయిపోయాను, నా పిల్లలేమో సంతానం ఎలా ఉంది, తోడేళ్ల మధ్య చిక్కుకున్నట్టుగా లేళ్లలాగా బతకాల్సి వస్తుంది, ఇక్కడ చాలా ప్రమాదాలు ఉన్నాయి, ఆ కృష్ణుడు వచ్చి నన్ను కాపాడతాడా అని నేను ఎదురు చూస్తున్నాను, ఏదైనా మార్గం ఉంటే చెప్పమని అడిగింది. అడిగేసరికల్లా ఆయన ఏం చెప్పాడు, ఓదార్చారన్నమాట విదురుడు అక్రూరుడు. కుంతీదేవి, నువ్వు బాధపడకు, నీ పిల్లలు కుమారులు దైవాంశ సంభూతులు, వాళ్ళకి ఎవ్వరూ హాని చేయలేరు, అజేయులు, వాళ్ళు మహావీరులు అవుతారని ఆమెకి ధైర్యం చెప్పారు. అప్పుడు పాండవుల స్థితి, దుర్యోధనుడి మనస్తత్వము, ఆ దుర్మార్గము అర్థం చేసుకోవడానికి అక్రూరుడు కొన్ని నెలల పాటు హస్తినాపురంలోనే ఉండిపోయాడట. అన్నీ తెలుసుకున్నాడు. అన్నీ తెలుసుకుని చివరికి వచ్చేసే ముందు ధృతరాష్ట్రుడిని కలిశాడట. ఏమని దండం పెట్టాడు, నీకు నమస్కారము, నువ్వు మీ తమ్ముడు మరణించిన తర్వాత ఈ రాజ్యం నీకు వచ్చింది, వాస్తవానికి నీకు అధికారం లేదు, నువ్వు రాజవ్వాల్సింది, నీకు కళ్ళు లేవు కాబట్టి మీ తమ్ముడికి రాజ్యం ఇచ్చారు, అతను సామ్రాట్, అతను లేడు కాబట్టి నువ్వు ఇప్పుడు కూర్చున్నావు అని గుర్తు చేస్తున్నాడు అనమాట. లెక్క ప్రకారం పాండురాజు యొక్క కుమారుడు యుధిష్ఠిరుడు నీ పిల్లల కంటే కూడా పెద్దవాడు కాబట్టి న్యాయం ప్రకారం రాజ్యం రావాల్సింది ధర్మరాజుకి. నువ్వు ఏదో లైన్ ప్రకారం, అక్కడ ఇంకో దారి లేదు కాబట్టి రాజు అయ్యావు, ధర్మ మార్గం అవలంబించాలి, అందరినీ సమదృష్టితో చూడాలి అని చెప్పి బోధించాడు. కృష్ణుడు ఏం చెప్పి పంపించాడో అది చెప్పడానికి ప్రయత్నం చేశాడనమాట. మనం వ్యక్తులు ధర్మ మార్గంలో ప్రవర్తించకపోతే ప్రజలు అసహించుకుంటారు, లోకంలో కీర్తి నశిస్తుంది, పైగా బ్రతికినంత కాలమే కాదు మరణానంతరం కూడా అపకీర్తి మన వెన్నంటి ఉంటుంది. ఎప్పటికీ ఒక దుష్టుడుగానే జ్ఞాపకం పెట్టుకుంటారు మనని. కాబట్టి సరిగ్గా ప్రవర్తించాలి, నీకు ఆ దుస్థితి రాకూడదంటే నీ కుమారులు పాండవులు సమానమేనన్న భావంతో నువ్వు ప్రవర్తించాలని చెప్పాడు. ఎందుకంటే లోకంలో ఏది శాశ్వతం కాదు. ఈ క్షణంలో శరీరం ఆత్మకి ఆశ్రయం అవుతుంది, తర్వాతి క్షణంలో ఈ శరీరం దేనికి ఆశ్రయం అవుతుందో ఎవరికీ తెలియదు. నీవు ఆత్మకు ఆశ్రయం ఇచ్చింది ఈ శరీరం, రేపొద్దున ఈ ఆత్మ ఇంకే శరీరాన్ని ఆశ్రయిస్తుందో తెలియదు, ఒక రోజులో మారిపోతుంది. శరీరమే శాశ్వతం కానప్పుడు శరీరం పోతుంది, ఆత్మ నిత్యము, అది ఎక్కడికి ఇక్కడికి తిరుగుతుంది.
నిత్యము కాని శరీరము, దానివల్ల వచ్చిన భార్య పిల్లల కోసం మీద వ్యామోహంతో ఈ రకంగా దుష్ప్రవర్తన చేయకూడదు. ఈ అనుబంధాల కోసం పాపకూపంలోకి పడకూడదు, పుత్ర వ్యామోహంలో పడద్దు అని చెప్తున్నాడు. తర్వాత ప్రతివాడు తాను చేసిన పుణ్యఫలం వాడే అనుభవిస్తాడు, ఎవ్వరికీ పంచి ఇవ్వలేడు. అలాగే తాను చేసిన పాపకర్మ ఫలం కూడా తనే అనుభవిస్తాడు. పోనీ నేను పంచుదాన్ని తీసుకుంటారా అంటే ఎవరైనా తీసుకుంటారు? మన పాపాన్ని ఎవ్వరూ తీసుకోరు, మన పాపాన్ని ఎవ్వడూ పంచుకోడు. మానవులు ఏం చేస్తారు, మేము చాలా తెలివిగలమని అనుకుని బోళ్ళంతా పోగు చేస్తారు డబ్బు. పిల్లలంతా సొమ్ములు తీసుకుంటారు కానీ గౌరవించరు. నువ్వు మమ్మల్ని కన్నావు కాబట్టి మమ్మల్ని పోషించడం నీ బాధ్యత అనేస్తారు. క్రమంగా ఏం చేస్తారు, నిన్ను తిట్టిపోస్తారు కానీ నీ డబ్బు మాత్రం వాళ్ళకి కావాలి. సహజంగా జరిగేదే ఇది. చూడండి, ఇవాళ జరిగే కలియుగంలో ఈ రోజున జరుగుతున్న సంగతి కిందటి యుగంలో ద్వాపర యుగంలోనే అక్రూరుడు మొట్టమొదటి రోజుల్లోనే కురుక్షేత్రం దాకా పోలా, ఇంకా పాండవులు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే చెప్తున్నాడు, చివరికి జరగబోయేది ఇదే. కుమారులు నిన్ను గౌరవించరు, ఎవరి దగ్గర నీకు గౌరవం లభించదు. కానీ నువ్వు అక్రమ మార్గంలో పిల్లల కోసం సంపాదించింది వాళ్ళు తీసేసుకుంటారు, దానివల్ల ఏం పెద్ద ఉపయోగం లేదు. కాబట్టి మనకున్న మానవులకి ఆయుర్దాయం కొద్దిపాటిదే, శాశ్వతమైన వాడు ఏ మానవుడు కాదు. ఈ ఉన్నప్పుడు ఈ లోకంలో గడిపే జీవితాలు, వీటిని పోగేసే ఐశ్వర్యాలు కేవలం మన కలలో దొరికే భోగం లాంటిది. నిద్రలేచేసరికి కళ అయిపోతుంది, మరణించేసరికి జీవితం పరిసమాప్తి అయిపోతుంది. సంపాదించిందంతా పోవడమే, అందులో ఏ ఒక్కటి మనం బతికెళ్ళేది ఏం ఉండదు. కాబట్టి నువ్వు తెలుసుకో, ఇలాంటివి తప్పులు చేస్తే గనక, పొరపాట్లు అన్యాయార్జితంగా ఏదైనా తెస్తే గనక ఈ లోకంలో నష్టపోతారు, మరణానంతరం అంధతా మిశ్ర నరకాలకి పోతారని నీతికో విధులు చెప్తారు. జాగ్రత్త పడమంటాడు, మంచి మార్గంలో ఉండు, నువ్వు సరిగ్గా ప్రవర్తించు అని ఎన్ని విధాలో చెప్తాడు. ధృతరాష్ట్రుడు వింటాడు శ్రద్ధగా, చాలా శ్రద్ధగా వింటాడు. ఎప్పుడు వినని కొత్త విషయం వింటున్నంత ఆసక్తిగా విన్నాడు. కానీ అతను అది నిజానికి అతను వింటున్నాడు, విదురుడు భీష్ముడు వీళ్ళంతా చెప్తారు, కానీ తన స్వభావాన్ని మార్చుకోని విధంగా వింటాడు. అంటే కేవలం వింటాడు చెవితోటి, అది మెదడులోకి పోదు, అతని స్వభావాన్ని మార్చదు. దూత ఎట్లా ప్రత్యేకమైన సమాధానం కూడా ఎట్లా చెప్పాడంటే, అయ్యా నువ్వు ఎంత బాగా చెప్పావు, అమృతం దేవతలకే పరిమితమైంది, మానవులకు దొరకదు, అది దొరికేది కాదు, కానీ అలాంటి అమృతతుల్యమైన మాటలు చెప్పావు, చాలా ఆనందంగా ఉంది. నేను ఇలాంటి మంచి మాటలు విన్నప్పుడల్లా నేను కూడా ఇలాగే ప్రవర్తించాలి వీళ్ళు చెప్పినట్టుగా అనుకుంటాను. కానీ పుత్ర వ్యామోహం నన్ను ఆక్రమించేస్తుంది, బలమైన బంధంలో చిక్కుకుని ఉన్న నా మనసు అట్లా ఉంది. నీ మంచి మాటలు కాసేపు మబ్బుల మీద మేఘాల మీద కమ్మిన మెరుపు తీగల ఒక చమకమని వస్తుంది, ఒక్క క్షణం మెరుస్తుంది, తర్వాత మెరుపెట్లా పోతుందో నీ బోధ కూడా అలాగే పోతుంది. పుత్ర వ్యామోహమే నన్ను జయిస్తుంది. పైగా ఈయన చెప్తున్నాడు వేదాంతం అన్నమాట. పరమాత్మ జీవులను ఒకలా నిర్దేశి ఇలా బతకండి అని పుట్టిస్తాడు. మనం అదే కదా నుదుటి రాత అని చెప్పుకుంటుంటాం, దాన్ని దాటడం ఎవరి తరం? కాబట్టి భగవంతుడు నన్ను ఎలా జీవించమని నిర్దేశించాడో వ్యామోహంతో జీవించమనే నా జీవుడి యొక్క రాత. కాబట్టి దాన్ని మార్చే సామర్థ్యం నాకు లేదు అని చెప్పేశాడు. అంటే నేను నా పద్ధతి మార్చుకోను, నువ్వు కాదు భగవంతుడు వచ్చి చెప్పినా నా పద్ధతి ఇంతేనన్నాడు. దీని తర్వాత కాలంలో మహాభారతంలో మనకు కనిపిస్తుందండి, కృష్ణుడు వచ్చి బోధించినా కూడా పుత్ర వ్యామోహాన్ని మానుకోడు. కొడుకి యుద్ధం మానేసేయి, వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇవ్వు అని చెప్పలేకపోతాడు. ఆ పుత్ర వ్యామోహాన్ని దాటలేకపోతాడు అనమాట, అదే చెప్తూ ఉంటాడు. అయితే ఈయనంత స్పష్టంగా చెప్పేసిన తర్వాత అక్రూరుడు ఏం చేశాడు, మధురా నగరానికి వచ్చి బలరామకృష్ణులకి జరిగిందంతా చెప్పాడు. మనం ఇప్పటిదాకా శ్రీకృష్ణ లీలలు వింటున్నామండి. లీలల్లో అకస్మాత్తుగా మహాభారతం వచ్చి చేరింది. కృష్ణుడి లీలలు చిన్నతనపు చేష్టలు. చిన్నతనం దాటిన తర్వాత అతను రాజుకి సహాయకుడుగా ఉండే పరిస్థితి వచ్చేసింది, ఆయన అక్కడ దాకా వచ్చేసాడు. ఇప్పుడు రాజకీయ చతురతని కూడా చూపించే రోజు వచ్చింది. ఇక్కడి నుంచి మరో 2 భాగాల్లోనే మనం సమాప్తం చేయబోతున్నాము. భాగవతపు దశమ స్కంధంలో పూర్వభాగం అయిపోయింది. దీంతో అక్రూరుడు పురం నుంచి తిరిగి రావడంతో పూర్వభాగం అంటే మొదటి భాగం అయిపోయింది దశమ స్కంధంలో. ఉత్తర భాగంలోని కొంత భాగాన్నే మనం ఈ చివరి 2 రోజులు చెప్పుకుంటాం. అంతవరకు సెలవు. నమస్కారం.